1, 2, 3. Right. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్సీస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. క్యాన్స్ ఇన్స్టామార్ట్లో చూసానమాట. ఏంటో ఎలా ఉంటాయో డిఫరెంట్గా, టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయాలి కదా. సో అందుకని అయితే తీసుకొచ్చాను. ఇక చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. పెప్సీలో మ్యాంగో అంట, చెర్రీ అంట, అసలు క్రీమ్ అంట, ఏంటో అది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి. అందుకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేయకముందు లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఫస్ట్ అయితే ఏది వచ్చేసి రెగ్యులర్ పెప్సీ. ఇది పెప్సీ 0 షుగర్. ఇది లైమ్, స్ట్రాబెరీ అండ్ క్రీమ్ ఫ్లేవర్, మ్యాంగో. ఇది జస్ట్ క్రీమ్. ఇది వచ్చేసి చెర్రీ, రాస్బెర్రీ. ఇవి అన్నమాట వెరైటీస్. బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి రెగ్యులర్ పెప్సీ అండ్ 0 షుగర్ లాస్ట్లో ట్రై చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఎలా ఉన్నా కూడా లాస్ట్లో మనకి ఆఫ్టర్ టేస్ట్ అన్నది రాకూడదు కదా. అందుకని ముందు జాగ్రత్తగా మనం రెగ్యులర్గా యూస్ చేసేదే మనకు తెలిసిందే టేస్ట్ ఎలాగో. సో ఇది లాస్ట్లో అయితే పెట్టుకుందాము. అండ్ ఫస్ట్ ట్రై చేద్దాం. వర్స్టా మీడియమా? నాకు ఇలా వర్స్ట్. ఫస్ట్ మ్యాంగో ట్రై చేద్దాం. మ్యాంగో ఓకే. ఫస్ట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చెప్పు. దేవుడికి దండం పెట్టుకో. దేవుడా, అలా పొట్టకి ఏం అవ్వకూడదు. రేపు కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వకుండా చూసుకోవాలి చెప్పి. ఇది ఏ కలర్ లో ఉంటుంది అనుకుంటున్నా? పెప్సీ బ్లాకే కదా. మ్యాంగో ఫ్లేవర్ కదా, అంటే ఎల్లోలా ఉంటుందా లేకపోతే? ఎల్లో కదా, బ్రౌన్ కలర్ లో ఉంటుందేమో. బ్రౌన్ అంటే కలర్ కాంబినేషన్స్ అడిగావు కదా. అన్ని కాదు, అలా కాదు. నేను బ్రౌన్ అనుకుంటున్నాను. ఇలా ఎన్ని కాదు. అయితే ఎల్లో లేకపోతే రెగ్యులర్ పెప్సీలోనే ఉంటుందా? రెగ్యులర్ పెప్సీ అనుకుందాం. బస కొడుతుంది. కొంచెం అయ్యి టేస్ట్ కదా. నేను చెప్పానుగా బ్రౌన్ కలర్లోనే ఉంది. ఎస్, ఇది గైస్ మ్యాంగో ఫ్లేవర్. ట్రై చేసేద్దాం. మ్యాంగో స్మెల్ కూడా రావట్లేదు. స్మెల్ కూడా రావట్లేదు, నార్మల్గానే ఉంది. వస్తుంది, నాకు రావట్లేదు. నాకు స్మెల్ నా ముక్కు పోయిందేమో. స్టార్ట్. 1, 2, 3. నాకైతే ఏం టేస్ట్ రాలేదు. ఏం టేస్ట్ రాలేదు? లైట్గా ఏదో ఉండనట్టు. ఒక గల్ప్ మొత్తం అయ్యమ్మ. నార్మల్గానే ఉంది. ఇవి నేను ఇదంతా తాగాలా? నా వరకు అయితే పర్లేదు, మరి మా ఆయనకేమో నచ్చలేదంట. టేస్ట్ పోకూడదు. నెక్స్ట్ ఫ్లేవర్. కానీ ఇది ఫుల్గా కంప్లీట్ చేయడం అంటే కష్టమే. ఈ నెక్స్ట్ ఫ్లేవర్ నేను చెప్తా. ఇది ట్రై చేద్దాం. లైమ్ వచ్చేసి లాస్ట్లో ట్రై చేద్దాం, మిగతా అన్నీ ఒకటేసి. ఓకే, ఫస్ట్ ఇది. ఎందుకంటే అది నేను సింగపూర్లో ట్రై చేశాను, అది బాగుంది. ఆల్రెడీ ఒక ట్రైల్ అయిపోయిందంట, కానీ నేనైతే ట్రై చేయలేదు. నేనైతే ఫస్ట్ టైమే. ఇది వచ్చేసి రాస్బెర్రీ. ఇది తైవాన్ లాంగ్వేజ్లో ఉన్నట్టుంది. ఇంపోర్టెడ్. వియత్నాం అంట. ఇదే కలర్లో ఉంటుందా? సేమ్ కలర్. నేను ఎల్లో, మ్యాంగోకి అదే కలర్ ఉన్నప్పుడు ఇది పెద్దగా ఏం చూడక్కర్లేదు. సేమ్ కలర్ అంటే అన్నీ సేమ్ కలరే ఉంటాయి. దూరం నుంచి స్మెల్ దారుణంగా వచ్చింది. మరి ఎక్కువ వేసేసారు అవి. చెర్రీ స్మెల్, రాస్బెర్రీ కాదు కానీ అదే బెర్రీ స్మెల్లే వస్తుంది.
ఇది పర్లా నాకు కంపారిటివ్ మ్యాంగో ఇది పర్లేదు. నీకు పర్లేదా? నాకు ఈ దగ్గుకి టానిక్ లా ఉంది కదా కొంచెం. అదైతే కరెక్టే, ఏంటంటే దగ్గు వచ్చినప్పుడు వేసుకుంటాం కదా సిరప్ అట్లానే ఉంది. కానీ దీన్ని పెప్సీ అనుకొని తాగడం అయితే మాత్రం చాలా కష్టం. నాట్ బ్యాడ్. ఏంటో అన్ని డిఫరెంట్ వెరైటీస్, నాకు నచ్చేది ఈయనకు నచ్చవు, ఈయనకు నచ్చేది నాకు నచ్చవు. నెక్స్ట్ నీదే చాయిస్. ఇదేంటిది? స్ట్రాబెరీ అండ్ క్రీమ్. ఫస్ట్ క్రీమ్ ట్రై చేద్దాం, తర్వాత స్ట్రాబెరీ, రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. ఓన్లీ క్రీమ్. ఇది మీ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ యూకే, ఇది వియత్నాము, ఇది యూకే. ఇంకోటి మ్యాంగో కదా, ఇది కూడా యూకే మ్యాంగో. ఓపెన్ చేయి. చూస్తున్నా, మ్యాక్సిమం యూకే ఉన్నాయి, ఇది ఒక్కటే అక్కడి నుంచి వచ్చింది. ఇది కూడా యూకే. వియత్నాం వాళ్ళకి రాస్బెర్రీ ఇష్టం అనుకుంటా, లెమన్ కూడా. నువ్వు అబ్జర్వ్ చేయి, ఆ యూకే నాకు నచ్చలేదు. ఈ రాస్బెర్రీ వియత్నాందే, ఆ లైమ్ కూడా వియత్నాందే, నాకు రెండు నచ్చినాయి. అయితే వియత్నాంలో పుట్టాల్సింది, అనవసరంగా ఇండియాలో పుట్టారు. కొంచెం తక్కువ ఈ మాత్రం తాగకపోతే టేస్ట్ చాలా. ఇది కొంచెం లైట్గా ఉంది. ఇది జస్ట్ ఏంటిది, ఇది లైట్గా ఉంది, మిగతా వాటి డిఫరెంట్గా ఉంది. బిస్కెట్ అదే క్రీమ్ బిస్కెట్, అదే క్రీమ్ స్మెల్. క్రీమే కదా ఫ్లేవర్. అదేలే, కానీ మ్యాంగో అంత స్మెల్ తెలియలేదు. రాస్బెర్రీ తెలిసింది, రాస్బెర్రీ వేయంగానే స్మెల్ తెలిసింది. ఇది వేసాక దగ్గర పెట్టుకుంటే తెలుస్తుంది. స్టార్టా ట్రై ప్లీజ్. నార్మల్ కోకోకోలాలో క్రీమ్ బిస్కెట్ కలిపేస్తా, క్రీమ్ ఓరియాలో ఉన్న క్రీమ్ తీసి కలిపేస్తే అలా ఉంది, అలా ఉంది. నాకు నచ్చలేదు. నో. అంటే కోక్ ఉంది కదా, ఆ ఫిజీనెస్ కి తాగేచ్చు, కానీ కష్టమే, చాలా కష్టం. చెప్పు ఇప్పుడు నువ్వే క్రీమ్, ఇప్పుడు క్రీమ్ తాగాం కదా, స్ట్రాబెరీ క్రీమ్ చూద్దాం. ఇప్పుడు క్రీమ్ తాగాము, అదే వర్స్ట్ టేస్ట్. ఇది ఎలాగో మళ్ళీ క్రీమ్ ఉంటుంది, అవి కొంచెం టేస్ట్ మారేలాగా అది ట్రై చేద్దాం. ఇక్కడ చెర్రీ, నాకు ఎందుకో చెర్రీ ఇంకా రాస్బెర్రీ ఒకలాగే ఉంటుందేమో అని డౌట్. మా ఆయనకి ఆతృత, ముందే స్మెల్ చూసేయాలి ఎలా ఉంటుందా అని చెప్పి. నాకేం తెలియట్లేదు. స్మెల్ ఏం తెలియట్లేదు, నార్మల్గానే ఉంది. చెర్రీ ఇది డార్క్గా ఉంది, క్రీమ్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డార్క్ ఉంది. చాలా బాగుంది, బాగుంది చాలా. ఇది తాగు, ధైర్యం చాలలేదు. వర్స్ట్ అసలు. రాస్బెర్రీ అయినా తాగేస్తానేమో. అందుకే నువ్వు తాగేదాకా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదని అనుకున్నాను. వర్స్ట్ అసలు నిజంగా. ఇది నువ్వు తాగు. అలా కాదు, కావాలంటే వెళ్ళి పడేసి వచ్చే. ఏదోలా ఉంది, తీసే. అందులో పోసేద్దాం మళ్ళీ. ఇది బెటర్, నువ్వే ఉంచుకో బాబు. నేను అది కంప్లీట్ చేస్తా.
చాలా కష్టంగా ఉంది. ఇక అసలు నిజంగా చెప్తున్నాను, క్రీమ్ కంటే వర్స్ట్గా ఉంది. నిజంగా క్రీమ్ కంటే వర్స్ట్. నిజంగా లైమ్ లాస్ట్ వరకు దాచుకోవడంలో చాలా మంచి పని చేస్తాను చెప్తున్నాను నేను ముందే. నెక్స్ట్ ఇంకేముంది, క్రీమ్, స్ట్రాబెరీ. కానీ ఆల్రెడీ వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ ఆల్రెడీ ట్రై చేసాను, అంతకంటే వర్స్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. నాకు స్ట్రాబెరీ అంత ఇష్టం ఉండదు, స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది. దేవుడా, మా పొట్టలకి అవ్వకుండా చూడు. లాస్ట్లో స్మెల్ చూడు ఒకసారి, ఇక్కడికి వస్తుంది స్మెల్. బబుల్ గమ్ ఉంది చూసా, బబుల్ గమ్. బబుల్ గమ్ ఆల్పన్లీవే మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్లో ఇలా లైన్స్ వచ్చేవి. అదే ఇంకొకటి- ఆల్ఫన్లీవే. కాదు, బబుల్ గమ్ కాదు, ఆల్ఫన్లీవే. ఇంకా ఉన్నాయి స్ట్రాబెరీకి సంబంధించిన చాక్లెట్స్ ఏవైనా కూడా ఎలా ఉంటాయి అలాగే ఉంది. నాకైతే ఆల్ఫన్లీవే పర్ఫెక్ట్ సూట్ అవుద్ది ఆల్పన్లీవే, ఎందుకంటే దాంట్లో కూడా క్రీమ్ అది మనకి వైట్ అండ్ స్ట్రాబెరీ కలర్లో అదే పింక్ అలా ఉండేది కదా, దానికి ఇది కరెక్ట్ సరిపోద్ది. ఇంచుమించు రాస్బెర్రీలానే ఉంది. పర్లేదు, నాట్ బ్యాడ్. కానీ ఆఫ్టర్ టేస్ట్ బాగా. ఫైనలీ లైమ్ ఫ్లేవర్ అయితే వచ్చింది. 2 years అయింది తాగి. At last guys, lime flavor. Cheers. సేమ్ ఒరిజినల్ పెప్సీ ఎలా ఉంటుందో అలాగే ఉంది, నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఉంది, లైమ్ కలిసినట్టు తెలుస్తుంది. ఎలా అంటే కొంచెం పెప్సీ కాదు, పెప్సీ స్ప్రైట్ లేదా పెప్సీ మౌంటైన్ డ్యూ కలిపేస్తే అంతే గైస్. ఏంది ఇవి కూడా కలిపేద్దాం, 0 sugar. అవసరం అంటావా? మనం ఇవే చాలా వేస్టేజ్ అవుతుంటే, ఇవి రెగ్యులర్గా మేము తాగేదే కాబట్టి నేను Display ఓపెన్ కోసం. చేయాలనుకోవట్లేదు. అంటే డిస్ప్లే వెరైటీ కోసం వెరైటీస్ మీకు చూపించాలి చెప్పాలి అని చెప్పి నేనైతే పెట్టాను. ఆల్రెడీ ఇన్ని తీసాం కదా, మళ్ళీ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడతో ఇది ఆగిపోదాం. ఆగు. నీకు సరే రేటింగ్ ఇద్దాం ఫస్ట్. అవునా, ఫస్ట్ నువ్వే ఇవ్వు. ఆబ్వియస్లీ లైమ్ ఫస్ట్, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పెప్సీ టేస్ట్లోనే ఉంది. తర్వాత ఇది ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఓకే, ఫోర్త్, ఇది వద్దు, ఫిఫ్త్, అంతే. సిక్స్త్. ఇది ఆర్డర్ అనమాట మా అయింది రేటింగ్స్ ప్రకారం. నేను వచ్చి అది క్రీమ్, అది స్ట్రాబెరీ క్రీమ్. నీకు అది నచ్చిందా? పర్లేదు, మ్యాంగో నచ్చలేదా? నాకు నచ్చలేదు. మ్యాంగో నాకేం అనిపించలేదు. అండ్ రాస్బెర్రీ బెటర్ కదా అసలు ఆ రెండిట్ల కంటే. టానిక్ నాకు నచ్చదు, ఆ టానిక్ పర్ఫెక్ట్. ఇది నా రేటింగ్స్. ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో చెప్పబోయా ఏంటి? అవా వద్దు వద్దు వద్దు, రవి రవి వద్దు వద్దు రవి, పొట్ట పోతుంది. రవి 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 పోతుంది. రవి రవి ఆడియన్స్ కోసం తాగాల్సిందే. 3 మొత్తం తాగాలి, చుక్క చుక్క వేయాలి అప్పుడు. ఇస్తారు నీకు. తాగు, ఎంజాయ్. ఎందుకు చాలు కష్టపడాలి? చాలు. అబ్బా, అబ్బా, అబ్బా. ఇది నీది, Hey! ఇది నాది, ఛానల్ నీది, సపోర్ట్ నీది, సపోర్టే బాగా చేయాలి మరి నా వల్ల కాదు. గైస్. ఇది
మొత్తం ఒక్క గెలుపులో వెళ్ళిపోవాలి. ఓ రవి, రేపు మార్నింగ్కి నా పొట్ట. ఏం పర్లేదు. 1 2 3. పసుపు పాలు తాగేస్తావా? అది వేరు, ఇది వేరు. ఓకే, ఎలా ఉంది? అది డామినేట్ చేస్తుంది. చెర్రియా? నువ్వు తాగలేదు, మోసం ఇది. నాకు ఇచ్చిన ఇంత రవ్వ కూడా తాగలేదు. ఆ కొంట్లో తిప్పేస్తుంది. చాలు ఎక్స్పెరిమెంట్లు, నేను ఇంకెక్కువ చేయను. సోలోగా చేసుకోగా నాకు వస్తుంది. సో గైస్, పొట్లో ఏదో అయిపోతుంది. ఈ లాస్ట్ మాత్రం చాలా చండాలంగా పెట్టావు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. వన్స్ అయితే ట్రై చేయాలి. ఎలా ఉంటుందో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలి కదా. ఏం చేస్తున్నావు? ఓకే, లీవ్ ఇట్. నేను ఇలాగే పెట్టాను చాయిస్ ఇందాక కాదు. అయిపోయిందా? ట్రై చేస్తే ఇలాగే ట్రై చేయండి, దాంట్లో ట్రై చేయకండి. ఓకే, మీరు కనుక మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఐ హోప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది, ఫన్ అయితే ఉంటుంది ట్రై చేయడంలో. మెయిన్గా లాస్ట్లో అన్నీ కల్పించారు కదా, అలా మాత్రం చేయకండి. అది చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. తాగిన వెంటనే లోపల ఏదో అయిపోయింది, నిజము. ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, బాయ్. బాయ్.